అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ నెల విశేషాలు ఏమిటి, పండుగలు ఏమైనా మనకు ఉన్నాయా, వాటి విషయాలు మరియు 12 రాశుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నెల తులా రాశి ఫలితాలు. రారి చిత్ర 3-4 పాదములు, రూరేరోత స్వాతి 4 పాదములు, తీతూతే విశాఖలో 1-2-3 పాదములు కలిసి తులా రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వజ్రం ధరించాలి. వెండితో తయారు చేసిన ఉంగరాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు. కావున ఇప్పుడు తులారాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలకు అనగా చిత్ర, స్వాతి, విశాఖ నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏవో మనం చూద్దాం. చిత్ర నక్షత్రానికి స్వాతి, అనురాధ, మూల, పూర్వషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త నక్షత్రాలు అనుకూలమైనవి. ఈ యొక్క నక్షత్రం వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి, పగడం ధరించాలి. కుజగ్రహానికి, కుమారస్వామికి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. స్వాతి నక్షత్రానికి విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. కావున మీరు ఎక్కువగా ముదురు రంగు వస్త్రాలు ధరించాలి. వజ్రం మరియు గోమేధికం ధరిస్తూ ఉండాలి. అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు. విశాఖ నక్షత్రానికి అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. పసుపు రంగు వస్త్రాలు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. బంగారం, వెండి, రాగి కలిపి తయారు చేసినటువంటి ఉంగరాన్ని లేదా పంచలోహ ఉంగరాన్ని ధరించాలి. దాని వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు. కావున ఈ మాసం ఈ రాశి వారికి గ్రహచార గోచార రీత్యా శుక్ర మరియు గురు మరియు రాహుగ్రహానుకూలత వలన మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైన లాభాలు కలిగి తగినంత ధన లాభం అనేది కలగగలదు. ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. నూతన గృహ లాభం, గృహంలో వివాహాది శుభకార్యాలను చేయుట, వ్యవహార వృద్ధి, అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అమ్మకాలు, కొనడాలు ఎక్కువగా జరగడం వలన మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు. ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో మీరు అనుకున్న ఫలితాలు రాగలవు. మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు పాడి పరిశ్రమదారులకు శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు. మరియు చిరుధాన్యం వ్యాపారులకు నిత్యావసర వస్తువులు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు మరియు పాలు ఇత్యాది యొక్క వస్తువులు మరి వ్యాపారం చేసేవారికి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు నాన్ వెజ్ పదార్థాలు అంటే చేపలు, కోళ్ళు మరియు ఇత్యాది మాంసాహార వృత్తుల వారికి మిశ్రమ ఫలితాలు అనగా మంచి చెడు ఫలితాలు సమానంగా ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్, ఇంజనీరింగ్, మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీస్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్, విద్య ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు వెండి, బంగారం, నవరత్న వ్యాపారులకు మరియు స్టీలు, ఇత్తడి, రాగి వ్యాపారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉండగలదు. ఎటువంటి పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. భవిష్యత్తులో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో చేసేవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉద్యోగం అనేది మీకు లభించగలదు. మీరు చేసేటువంటి కొత్త వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా మరియు సింగపూర్, మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు. మరియు సినీ రంగంలో సినిమాలో కొత్తగా చేరిన వారు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. అందరితో మంచిగా వినయంగా ఉంటూ ఉండడం వలన
అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. మరి కాబట్టి శుభ గ్రహానుకూలత వలన ఈ రాశి వారందరూ ఈ నెల మొత్తం కూడా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.